వేదాగ్ని 21వ భాగం. నువ్వు డాక్టర్వి చదివినావు కదా, నీ బాడీలో ఏ పార్టు ఎలా పనిచేస్తుందో తెలియదా? వేగ్ని: అసలు నాకు నోరు తప్ప ఏ బాడీ పార్ట్స్ పనిచేయట్లేదండి. అయితే కోలుకుంటావులే, వారానికో 10 రోజులకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేద్ కిందికి వెళ్ళి అందరితో కలిసి టిఫిన్ చేసి మంగమ్మని పిలిచి వేగ్నిని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వేద్ వెళ్ళిపోతుంటే అరవింద్ వేదుతోటి, వానికి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నామురా అవి నేను అన్నాడు. వేగ్నితో డిస్కషన్ చేయండి ఈ విషయం, నేను వెళ్తున్నా అనేసి వెళ్ళిపోయాడు. మంజుల పాప అక్కడే ఉండి బోడి, ఆమెతో ఏంటో డిస్కషన్ చేసేవాళ్ళు వీళ్ళు చేసుకుంటే అయిపోద్దిగా, ఓ పెద్ద బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఆవిడ గారి గురించి అని మనసులో పరిపరి విధాలుగా అనుకొని తనకు తాను కాస్త సాటిఫై అయింది. అవి వేగ్నితో డిస్కషన్ తర్వాతనే శ్రీమంతం అని అరవింద్తో చెప్పి అరవింద్ అవి ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. అరవింద్ ఇద్దరు కారులో వెళ్తా అరవింద్ అవి చెప్పేటివి వింటున్నాడు. అవి చెప్పటం స్టార్ట్ చేశాడు. మన సిటీకి దగ్గరలో ఒక చిన్న టౌన్లో గత సంవత్సరం లోపల 100 మంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది ఎలా జరిగింది అంటే, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీల్లో చదివే కొందరు పిల్లలు, ఊళ్ళో వయసుకు వచ్చిన కొందరు పిల్లలు అందరూ అనుకొని ఒకసారి ఒకరు, ఒకసారి ఇద్దరు, ఒకసారి ముగ్గురు చొప్పున అలా సంవత్సరంలో 100 మంది పిల్లలకి పైన చనిపోయారు. స్టేషన్లో కంప్లైంట్లు లేవు. అసలు ఎందుకు ఆ పిల్లలు చనిపోతున్నారో తెలియదు. చనిపోయిన పిల్లల ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఒక్కరు కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. అసలు ఆ విషయంపై వారిని ఏదన్నా అడిగితే మీకెందుకు అని తిరిగి వారే మనపై ఫైర్ అయ్యేలా ఉన్నారు. ఈ మిస్టరీని నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. నువ్వు కూడా ఆ ఊరెళ్ళి ఒక్కసారి అసలు ఆ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్లు ఇవ్వటం లేదు చూసి నాకు చెప్తే నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటా అని అవి అన్నాడు. అరవింద్: సరేరా, నేను ఆ స్టేషన్కి వెళ్ళి అసలు ఎందుకు కేసులు స్టేషన్కి రావట్లేదో కనుక్కొని నీకు చెప్తా అని ఆ ఊరు వెళ్ళటానికి బయలుదేరాడు. అవి తన పని కోసం తను వెళ్ళిపోయాడు. అరవింద్ ఊరెళ్ళిపోయాడు. అంజు పాప కూడా నీరసం వల్ల లేవలేదు. వేగ్ని పాప బెడ్కు బల్లిలా అతుక్కుంది. వాణి కూడా నీరసం వల్ల పడుకుండిపోయింది. అక్కడ మిగిలింది రాము, మంజుల. రాముకి కొద్దిగా గాయాలు బాగానే తగ్గాయి. మంజులకి కూడా రాము ఇచ్చే మర్యాదలకు కాస్త ఫ్రెండ్షిప్ పెంచుకుంది. రాము మేడం అంటూ హచ్ కుక్క పిల్లల మంజు వెనక తిరుగుతున్నాడు. మంజులకి కూడా టైంపాస్ కావాలి కాబట్టి కాస్త రామ్తో ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. మంగమ్మ ఇంటిని నీట్గా పెట్టి వేగ్నిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో పనులు పురమాయిస్తుంది. తన పనులో తాను బిజీ అయిపోయింది. వేద్ ఇంట్లో ఉన్నప్పుడు లతకి సైట్ కొట్టడం, ఇంట్లో లేనప్పుడు లతకి సైటు కొట్టడం, లత చుట్టూ తిరగటం చేస్తుంటే మంగమ్మ ముందు మీ అమ్మని ఒప్పించు అని మంగమ్మ అరవటం. మంగమ్మ లతని ఒక కూతురులాగానే చూసుకుంటుంది. అందుకే వేణుని అల్లుళ్ళ ట్రీట్ చేస్తూ ముందు మీ అమ్మని ఒప్పించుకొని రాపోరా అని అంటుంది. వేణు వయసులో ఉన్నాడు, తల్లేమో ఒప్పుకోదు. లత అంటే ప్రాణం. కనీసం కాస్త సరదాగా సంబరంగా మాట్లాడదామన్నా మంగమ్మ అట్లకాడతో వాతలు పెట్టేలా ఉంది. వేణు తిప్పలు కాదు. లతతో మాట్లాడటానికి అలా చిలిపి చూపులతో, కనుసైగలతో, విరహంతో వారి ప్రేమ ముచ్చట్లు సాగుతున్నాయి. వేగ్ని పాప బెడ్కి అతుక్కోవటం వల్ల ఇల్లు కళాకాంతి లేకుండా తయారైంది. వేగ్ని పాప బయటికి రాకపోవడం, అంజలి పాప కూడా బయటికి రాకపోవటం, వాణి కూడా బయటికి రాకపోవటం. మంజులకు రాము దిక్కయ్యాడు. అమ్మాయి పొగరికి, అబ్బాయి మర్యాదలకి వాళ్ళది కూడా అలా సాగిపోతుంది. రాము ఎంతసేపటికి మంజులకి పులిహోర కలిపే పనే తప్ప ఇంకొక పని ఆలోచించటం లేదు. రాము మంజులని ఒక ప్రిన్సెస్ లెవెల్లో ట్రీట్ చేయటం వల్ల ఇంట్లో ఎవరు తనను పోవటం వల్ల రాముతో సరదాగా టైం స్పెండ్ చేస్తుంది మంజుల. ఒకరోజు అరవింద్ అవి ఇంటికి వచ్చే వరకు మంజుల అరవింద్ను చూసి రాముతో ఇంకొంచెం చనువుగా మాట్లాడుతుంది.
అరవింద్ మంజులకి కనీసం ఒక్క లుక్కు కూడా విసరకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. మంజుల ఈగో హర్ట్ అయింది. తనని చూసి రామ్లాగా అరవింద్ సొల్లు కార్చట్లేదని. పాపకి అరవింద్ను చూస్తే మంట ఎత్తిపోతుంది. అభిబాబు ఈ సన్నివేశాలు కనిపెట్టి అరవింద్ బా, మంజుల నీకు సైట్ కొడుతుంది రోయ్ అన్నాడు. అరవింద్, బాబు దండం రా, అది ఈరోజు నాకు సైట్ కొట్టి రేపు సముద్రంలో ముంచే రకమురా. నాకొద్దురా నాయనా, నీకు దండం పెడతా. నాకు తగ్గ బొంత ఎక్కడో ఒక్కాడ పుట్టే ఉంటుంది. ఇది మాత్రం నాకొద్దురా, నీకు దండం పెడతా. దీన్ని గాని ఎవడైనా పెళ్లి చేసుకుంటే డబ్బాలో గులకరాలేసుకొని పొద్దాకా ఆడించుకున్నట్టే ఉంటుంది జీవితం అని అరవింద్ అంటుంటే, అది కాదురా బావా, ఒకసారి చూడరాదు, నిన్ను ఎలా తినేసేలా చూస్తుందో అని అంటుంటే, నేను చూడకుండానే తినేసేలా చూస్తుంది, నేను చూస్తే మింగేస్తుంది, నాకు అవసరమా? నీకో దండం, నీ చెల్లికో దండం అని అరవింద్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. మంజుల పాపకి మస్తు మండింది. ఇంత అందగత్తెనే చూసి సొంగ కార్చకుండా పోతుంటాడా? అయినా మొన్న ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు సొంగ బాగానే కార్చాడుగా, ఇంతలో ఏమైందో అని పాపలో అనుకుంది. రాముబాబు పులిహోర కలుపుతుంటే పాప వినలేదు. రాము ఏదో మాట్లాడుతుంటే మంజుల అరవింద్తో ఇన్నర్లో మంటలో ఉంది. రాము ఏదో మాట్లాడుతూ హ్యాండ్ పట్టుకున్నాడు. మంజుల పాప ఉన్న మంటకి లాగి ఒకటి చెంపపై పీకి రాము గూబ గులాబ్ జామ్ చేసింది. రాము చెంపపై చెయ్యి పెట్టుకొని పాపకేసి చూస్తూ, నేనేమి అన్నాను మేడం గారు, ఇలా కొట్టారు? మీ చేతిపై చీమ పరుగు పెడుతుంటే మిమ్మల్ని కుట్టిద్ది అని దులిపాను అని అమాయకంగా రాము చెప్తుంటే, అక్కడ కింద పడ్డ చీమను ఇద్దరూ చూసి మంజు రాముకి సారీ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. అవికి మంజులకి అంత మంట ఎందుకో అర్థమైపోయింది. అవి ముసిముసిగా నవ్వుకుంటూ, అరే అరవింద్ బావా, నీ ఫ్యూచర్ నాకైతే కనపడుతుంది, నువ్వు ఎలా తప్పించుకుంటావో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. వేద్ ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి చూస్తే పాప కోమాలో ఉంది. బాబు భారమైన నిట్టూర్పు వదిలి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని పాపను మెల్లిగా కదిపి కూర్చోబెట్టాడు. మధ్యాహ్నం ఏమైనా తిని చచ్చావా అన్నాడు. పాప నీరసంతో తిన్నాను అన్నది. వేద్ మంగమ్మకి ఫోన్ చేసి పాలు తీసుకురా అని చెప్పాడు. మంగమ్మ పాలు తీసుకొని వచ్చాక పాలు తాపి టాబ్లెట్లు వేసి ఒక 2 ఇంజెక్షన్లు కూడా వేసి పాపను ఫ్రెష్ చేయించి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. కాస్త పర్వాలేదు అన్నది. మరి కిందకి వెళ్దామా, వస్తావా అన్నాడు. కిందకి రావాలనే ఉంది, కానీ నేను ఆ మెట్లు దిగలేను అని పడుకుంటాలే అన్నది. బాబు అమాంతం 2 చేతులతో లేపి పాప నుదుటితో కొట్టి పెదవులపై ఒక చిన్న లిప్ లాక్ ఇచ్చి కిందికి తీసుకొని వచ్చాడు. బాబు పాపని 2 చేతులలో తీసుకొని మెట్లు దిగుతుంటే ఇంట్లో ఉన్నోళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. వేదులో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ మంజులకైతే వేదేనా చూసేది, ఇంకెవరినైనా అని కళ్ళు గట్టిగా నలుపుకొని మరీ చూస్తుంది. అంజు పాప అయితే సెల్లులో ఫోటోలు టకటకా బంధించేస్తుంది. అంజు ఫోటోలు తీస్తుంటే రాము ఒక వెర్రి వెంగళప్పలాగా చూస్తున్నాడు. రాము మనసులో ఏమైనా పిచ్చి పట్టిందా? దాని మొగుడు మా అక్కని అంతలా ప్రేమిస్తుంటే దీనికి అసలు ఈర్ష్యాద్వేషాలు ఎందుకు లేవు? ఈ ఇంట్లో ఒక్కరు కూడా ఒక రకంగా అర్థం కావట్లేదు రాముకి. రాము తండ్రి నారాయణ చెప్పిన విధానాన్ని బట్టి మీ అక్క చెడు తిరుగుళ్ళు తిరుగుతుందని నేనేదో దాచిపెట్టి వేదికి పెళ్లి చేస్తే మీ అక్క వేదితో సరిగా కాపురం చేయకుండా బయట తిరుగుళ్ళు తిరుగుతుంది, మీ బావ పరువు పోతుంది అని బాగా బాధపడుతున్న టైంలో అల్లుడు గారు మీరెందుకు అంతలా బాధపడతారు? మీ ఇంటి పరువు మర్యాదలు దక్కించటానికి నా చిన్న కూతురు ఉంది, దాని తిరుగుళ్ళు తిరగనీయండి, నా కూతురు నిన్ను చక్కగా చూసుకుంటుంది అని బుజ్జి చెల్లెలైన అంజుని ఇచ్చి నేను మీ బావకు పెళ్లి చేశాను. ఇది సారాంశం. రాము తండ్రి నారాయణ చెప్పిన విధానం. అక్కడ వేగికి పెళ్లి చేసింది, అంజలికి పెళ్లి చేసింది నారాయణ కాదని రాముకు తెలియదు. అందుకే మన రాము పప్పు సుద్ద, అక్క మొదటి పెళ్ళం, చెల్లె రెండో పెళ్ళం. చెల్లె మాటలను బట్టి బావ బాగా చూసుకుంటున్నాడు. మరి తండ్రి చెప్పినట్టు అక్క చెడు తిరుగుళ్ళు ఎక్కడ తిరిగింది?
అక్క మంచిది కాకపోతే వేద్ అంత ప్రాణంగా ఎందుకు చూసుకుంటాడు? పాపం మన రాముకి ఆ బుజ్జి బుర్రకి ఏమీ వెలగలేదు. రాము బాగా ఆలోచించి కనిపెడదామన్న మంజుల అందాలు అసలు ఏమీ ఆలోచించనీయటం లేదు. ఆమె అందాన్ని చూసి పిచ్చివాడయ్యాడో తెలియదు, ఆమెను ప్రేమిస్తున్నాడో తెలియదు. కానీ రాముకు మనసు మాత్రం మంజుల చుట్టూ పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతుంది. అది రాముబాబు పరిస్థితి. మంజుల ఓకే అంటే తన జీవితం ఏంటి అని ఆలోచించే స్థితిలో లేడు. మంజుల నాట్ ఓకే అంటే తను తట్టుకుంటాడా, తట్టుకోలేక నిలబడతాడా? అసలు రాము మంజుని ప్రేమిస్తున్నాడా, ఆకర్షిస్తున్నాడా? అది ప్రేమ, కోరిక తనకే తెలియని ఒక సందిగ్ధంలో ఉన్నాడు. కానీ పొద్దస్తమానం పాపను చూసి సొంగైతే కార్చేయాలి. ఇలా రాము ఆలోచనలు సాగిపోతున్నాయి. అవి అరవింద్ కూడా ఇటువంటి ఒక రోజు వాళ్ళ కళ్ళారా చూస్తారని అనుకోలేదు. వేగ్నిని తీసుకొచ్చి అందరిలో కూర్చోబెట్టాడు. వేగ్ని పాప ఒంట్లో లేని శక్తిని మొత్తం కూడగట్టుకొని పెదవులపై పెట్టి అందరినీ చిరునవ్వుతో పలకరించింది. అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వేగ్నితో కాఫీ పెట్టుకోవే అన్నాడు. వేగ్ని పాప నడవటమే కష్టంగా ఉంది. రా భగవంతుడా అంటే ఈ టైంలో నేను కాఫీ పెట్టుకురావాలా అని మనసుకు అనిపించి తనకు తానే నా కాఫీకి అలవాటు పడిపోయాడు అనుకుని నిదానంగా లేచి కిచెన్లోకి వెళ్ళింది. అందరికీ కాఫీలు పెట్టి మంగమ్మ చేత మెల్లిగా పంపించింది. అందరూ కాఫీలు తాగి స్నాక్స్ తిని కూర్చున్న టైంలో అంజు పాప తన బెడ్రూమ్ నుంచి వేద్ని బాబా త్వరగా రా అని కేకలు వేసింది. వేద్ బాబు అంజు బెడ్రూమ్లోకి వెళ్ళిన ఒక 5 నిమిషాలకి బెడ్రూమ్ క్లోజ్ అయిపోయింది. అంజు బెడ్రూమ్ తలుపు ఎప్పుడైతే క్లోజ్ అయిందో రాము సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మంజుల మైండ్ బ్లాక్. మా అన్న ఎవరికి మొగుడు? అసలు ఎవరికి ఏమవుతాడు? మొగుడు కావాలంటే ముందు తాళి కట్టాలిగా. అక్క చెల్లెళ్ళ మెడలో ఎవరికీ లేదు తాళి. సైకోలకే సైకో పిచ్చెక్కిస్తున్నాడు అని మంజుల కూడా వెళ్ళిపోయింది. అవి అరవింద్ మాడిపోయిన దోశల మొహాలు వేసుకుని వేగ్ని పాప ఫేస్ని చదవటానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. వేగ్ని ఫేస్ అందరూ చదవగలిగేది అయితే వేగ్ని ఎందుకు అవుతుంది? తన గుండెల్లో బాధ ఉన్న బయటకు చెప్పుకునే అమ్మాయి కాదు. ఇప్పుడు ఆ రూమ్లో ఏం జరుగుతుంది? ఎవరికి ఏమీ తెలియదు. ఎవరికి నచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. రాము ఏమో భార్య అంజు అనుకొని తను ఒకలా, మంజుల ఏమో అక్క పనికిరాదుగా అందుకే చెల్లెలా అని తన ఇమాజినేషన్లో తను ఉంది. వాని ఫేసు బ్లాంక్. అక్కడ కొంత తెలిసినది అవికి, ఏమీ అర్థం కాంది అరవింద్కి. మన వేగి పాప పరిస్థితి ఇంకొకరి శరీరాన్ని తాకడు అని మైండ్ చెప్తుంటే వేగ్ని మనసు నీ బొందే నీ బొంద, నువ్వు వాడిని ఎన్ని రోజులకి పనికొస్తావు, ఇంకా నిన్ను నెత్తిన పెట్టుకుంటాడా అని మనసు. వేగ్ని మైండ్ లేదు, నా వేద ఎట్టి పరిస్థితిలో వేరే ఆడదాని శరీరాన్ని తాకడు అని గట్టిగా మొత్తుకుంది. వేగ్ని మనసు నువ్వు అలాగే ఆలోచించు చావు, రేపు నీ చెల్లి కడుపు వచ్చాక తెలుస్తుంది. ఈ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం అంతా కలిపి 2 గంటల టైం పట్టింది. గదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి 2 గంటల సమయం, అనగా 7 గంటలకు వెళ్ళిన వారు 9 గంటల ప్రాంతాన బయటికి వచ్చారు. మంగమ్మ ఫేస్ కూడా బ్లాక్. కాకపోతే వేగ్ని పాప అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు నాలాంటిది ఆరాట పడటం వేస్ట్ అని గుండెల్లో బాధగా ఉన్నా చెప్పుకోలేక ముఖం మీద మౌనాన్ని చూపెడుతుంది. ఆరాంసే బయటికి వచ్చిన వేద్ బాబు మంగమ్మని పిలిచి భోజనానికి సిద్ధం చేసి అందరినీ పిలవమని చెప్పాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేటప్పటికు అంజు బెడ్రూమ్ నుంచి తన చీర సదురుకుంటూ హెయిర్ సరి చేసుకుంటూ వస్తుంది. ఆ సీను చూసిన ప్రతి ఒక్కరికి అక్కడ అర్థమయ్యేది ఒకటే. వేగ్ని కళ్ళల్లోకి చూశాడు. వేగ్ని కళ్ళు ప్రశాంతంగానే ఉన్నాయి. వేద పెదవులపై చిరునవ్వు. వేగ్నిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వేగ్ని నేను అందరికీ వడ్డించాక తింటా అని అన్నది. వేద్ బాబు అవసరం లేదు, నువ్వు కూర్చో, లత వడ్డిస్తుంది, మంగమ్మ వడ్డిస్తుంది అని ఆర్డర్ పాస్ చేశాడు. లత అందరికీ ప్లేట్లు పెడుతుంటే మంగమ్మ వడ్డిస్తుంది. మంగమ్మ వేగ్ని ప్లేట్లో వడ్డిస్తుంటే వేగ్ని ప్లేట్ పక్కకు జరిపి ఇందులోనే పెట్టు అన్నాడు. మంగమ్మకు అర్థమైంది ఇద్దరూ ఒకటే ప్లేట్లో తింటారని. వేద్ భోజనము కలిపి వేగ్ని నోటికి దగ్గరగా పెట్టాడు. అంజు బావ నాకు అన్నది. అంజుకు చేతిలో అన్నం పెట్టి వేగ్నికి నోటికి అన్నం అందించాడు. వేగ్ని పాప కళ్ళలోకి చూస్తా వేద్ అన్నము తినిపిస్తూ తాను తిన్నాడు. అక్కడ అందరికీ
కంటే ఎక్కువ పిచ్చి లేసేది మంజుకి. మంజుల పాప వేద్ దాష్టికాలను కల్లారా చూడకపోయినా చెవులార మాత్రం చాలా విన్నది. ఒకసారి వాళ్ళ నాన్న మంజుల వాళ్ళ అమ్మతో చెప్తుంటే విన్నది వేద్ గురించి. వేద్ ఆడపిల్లల పాలిటి రాక్షసుల్లా తయారవుతున్నాడు. ఆడపిల్ల ప్రపోజ్ చేస్తే నచ్చితే నచ్చింది లేదా రిజెక్ట్ చేస్తారు. కానీ వీడు ఐ లవ్ యూ అంటేనే చెంప పగలగొడుతున్నాడు. ఇష్టంగా చేతిని తాకితే యాసిడ్ పోస్తానంటున్నాడు. వాళ్ళ ముందే పాటికి 10 మాటలు శానిటైజర్ చేసుకుంటున్నాడు. బలవంతంగా ఎవరైనా ముద్దు పెట్టడానికి వస్తే గబుక్కున ముద్దు పెడితే వాళ్లకు గిఫ్ట్గా ఒక లిప్టిక్ ఇస్తాడట. వాళ్ళు మురిసిపోయి దాన్ని పూసుకోగానే పెదవులపై ర్యాషెస్ వచ్చి పుండ్లు పడతాయట. అలా వాడు ఆడపిల్లలను టార్చర్ చేస్తున్నాడని, ప్రేమ అని వెంటబడే పిల్లలను నీచంగా నికృష్టంగా చూస్తున్నాడని, ప్రేమ పెళ్ళి వాడి చెవిలో పడితే వాడిని అక్కడే పాతేస్తానని, తండ్రి తల్లి అని కూడా చూడకుండా మాట్లాడుతున్నాడని మంజుల తల్లికి తండ్రి చెప్తుంటే విన్నది. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైకులకు మరొక ఎపిసోడ్ వస్తుంది. లేకపోతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.